హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన గల్ఫ్లో ఉన్న మిత్రులకు భోగి, సంక్రాంతి, కనుము శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే మనకు సంక్రాంతి పండుగ మన తెలుగు పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ఏంటంటే మనము ఎందుకు జరుపుకుంటారంటే ముఖ్యంగా రైతులు పడ్డ కష్టాలు, వర్షాకాలంలో పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి పంట చేతికి వచ్చిన సమయంకు డబ్బులు కూడా చేతికొస్తాయి, పంట కూడా చేతికొస్తుంది. ఈ టైంలో అయితే మనం సంక్రాంతి జరుపుకోవడం జరుగుతుంది. మనం ఖగోళ శాస్త్ర ప్రకారం కూడా చూస్తే సూర్యుడు తన దిశని ధను రాశి నుంచి మనకు మకర రాశిలోకి మారుతాడు. కాబట్టి మనము మకర సంక్రాంతి అయితే మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. చాలా అంటే చాలా బాగా అయితే మనకు సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మనము భోగి మంటలు వేయడానికి కారణం కూడా సంవత్సరం నుంచి పడ్డ కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా మర్చిపోవాలి, ఇక్కడితో పోవాలని చెప్పి అవన్నీ కూడా పాత వస్తువులన్నీ కూడా మనము తీసుకెళ్లి భోగి మంటల్లో వేసి ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, మన లైఫ్ కొత్తగా ఉండాలి అనే ఉద్దేశం కొద్దీ మనము భోగి మంటలు అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మనకు చేతికొచ్చిన పంటతోని నైవేద్యంగా తయారు చేసి మనము సూర్య భగవానునికి అయితే అర్పించడం అయితే జరుగుతుంది. అది సంక్రాంతి రోజు తెలుగు రాష్ట్రాలలో మనము సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. మన గల్ఫ్లో ఉన్న మిత్రులు మన ఫ్యామిలీలకు అందరికీ కూడా దూరం అవుతారు. కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఆ పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ముఖ్యంగా సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.